ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి పట్టణమునకు చెందినటువంటి 16 సంవత్సరాల వయసు గల ఒక మైనర్ బాలిక లైజాల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసి ట్రీట్మెంట్ నిమిత్తం అనకాపల్లి పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు సదరు బాలికని ఏం జరిగిందని విచారించగా ఆ బాలిక చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మేము పరిశీలించి వాస్తవాలన్నీ కూడా వెలికి తీస్తే ఆ బాలిక యొక్క తల్లి భర్తతో దూరంగా ఉంటూ బాలిక తల్లి కలిసి మాత్రమే ఉంటున్నట్లుగా తెలిసింది. అలాగే మనకి సచివాలయం ఉద్యోగి అయినటువంటి కూన్శెట్టి భార్గవ ప్రకాష్ ఈయన కూడా భార్యతో విభేదాలు రావడం వల్ల ఒంటరిగా ఉంటున్నట్లుగా తెలిసింది. భార్గవ్ మరియు ఈ బాలిక యొక్క తల్లి ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలో బాలిక తల్లి బాలికని బలవంతంగా శారీరక కలయిక కోసం సదరు భార్గవ్ దగ్గరికి పంపించగా బాలిక అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అయినప్పటికీ కూడా బలవంతంగా ఒక 3 సందర్భాల్లో కలిసినట్లుగా తెలిసింది. ఈ మేరకు మేము అమ్మాయి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఒక పోక్సో కేసు నమోదు చేయడమైంది. తదుపరి దర్యాప్తు అంతా కూడా అనకాపల్లి డిఎస్పీ గారు అయినటువంటి జిఆర్ఆర్ మోహన్ గారు దర్యాప్తు అంతా కూడా చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిలు ఇద్దరు కూడా అంటే అమ్మాయి యొక్క తల్లి మరియు సచివాలయ ఉద్యోగి అయినటువంటి భార్గవ్ నేరం చేసినట్లుగా నిరూపణ అయ్యింది. అంతటా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అయింది. బాలికకి మెడికల్ టెస్టుల నిమిత్తం మన ఎన్టీఆర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తదుపరి బాలిక యొక్క సంక్షేమం దృష్ట్యా బాలిక కోరిక మేరకు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వారి ఆదేశముల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.